హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జయశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నా డే రొటీన్ చూపిస్తాను. వీడియో తీసే రోజు అయితే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా ఉదయాన్నే లేచి ఒక సైడ్ అన్నం, ఒక సైడ్ రాగి అంబలి అయితే పెట్టేసిన. మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా వాళ్ళు లేచేలోపు అయితే అన్నము అంబలి అయితే చేసేసిన. ఇంకా మా పెద్ద పాప లేచి ఫస్ట్ వాళ్ళ డాడీనే చూస్తుంది అనమాట. వాళ్ళ డాడీ అయితే ఇంటి దగ్గర లేరు, కొంచెం పని మీద అయితే బయటికి వెళ్ళిండ్రు. ఇంకా వాళ్ళిద్దరు అయితే లేచిన తర్వాత బొంతలన్నీ తీసేసి పిల్లలిద్దరికైతే మొహం కడిగిన తర్వాత నేను కూడా బ్రష్ చేసుకున్నా. ఇక్కడైతే ఇద్దరు ఫుల్గా ఆడుకుంటున్నారు అనమాట, ఫ్రెష్ అప్ అయ్యిండ్రు అనమాట. ఇంకా నేనైతే రాగి అయితే చల్లగా చేస్తున్నా, అవి మరీ వేడిగా ఉందనమాట, అందుకే చల్లగా అయితే చేస్తున్నా. కొంచెం ఈరోజు గట్టిగా అయిందన్నమాట. డైలీ కొంచెం నీళ్ళు అయితే చేస్తుంటే ఈరోజు కొంచెం గట్టిగా అయ్యింది. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మేమైతే ఛాయ్ అయితే బంద్ చేసినాం. ఇంకా మొత్తం రాగి జావ అనేది తాగుతున్నాం. ఉదయం అయితే మా పిల్లలకు కూడా పాలు బంద్ చేసినాం అనమాట. ఇంకా మేము ముగ్గురం అయితే కూర్చొని తాగుతున్నాం. కానీ మా చిన్న పాప అయితే అస్సలే తాగదు. ఎంత బ్రతిమలాడాలను, ఏమేమో చెప్పాలి, ఏం చెప్పినా కూడా వినదు అసలు. అట్లనే మొండిగా కూర్చుంటుంది అనమాట. మా పెద్ద పాప కొంచెం చెప్తే వింటుంది. ఇంకా చిన్నపిల్లలందరూ ఇట్లనే ఉంటారేమో. ఒక్కొక్కసారి పెద్ద ఆమె బెటర్ అనిపిస్తుంది, ఒక్కోసారి చిన్న ఆమె బెటర్ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో మనకు తెలియదు కదా. అంతలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంకా నేనైతే నైట్ అయితే ఏం తినకుండా పడుకున్నా. చెరుకు పాలు ఒకటే తాగి పడుకున్న, తల ఏనొస్తుందని. ఇంకా టిఫిన్ తీసుకురామంటే పూరి ఇంకా కూరగాయలు లేవని బీరకాయలు కూడా తీసుకొని వచ్చిందనమాట. ఇంకెప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. మా ఇద్దరు పిల్లలకైతే కొంచెం తినిపించిన. ఇంకా తర్వాత నేను కూడా కొంచెం తిన్నా కానీ తినాలనిపించలేదు. మా వారైతే రెడీ అవుతున్నారు అనమాట. ఆయన ఉదయం 6కి వెళ్ళిండు, ఇప్పుడు 8:30 వరకు అక్కడ ఉండాలి డ్యూటీలో. ఇంకేం చేస్తాం, ఈరోజు లేట్ అయింది. వాళ్ళ సార్ కొంచెం చెప్పినా కూడా అర్థం చేసుకుంటాడు. ఉదయం కార్ డ్రైవింగ్కి అయితే వెళ్తాడు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆటోకి అయితే మళ్ళీ వెళ్తాడు అనమాట. 2 డ్యూటీలు చేస్తాడు మా వారైతే. ఏం చేస్తాం, మా కోసం తప్పదు కదా. నేనైతే ఇంటి దగ్గరనే ఉంటా కదా. డైలీ వంట అవుతుండే, ఈరోజు కూరగాయలు లేవని వంట అయితే కాలేదు. ఇంకా నన్ను అర్థం చేసుకొని మా వారైతే వెళ్ళిపోతున్నారు. మా వారు వెళ్ళిన తర్వాత అయితే మా పెద్ద పాప 7 పాపలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా ఆమెనైతే సైలెంట్గా చేసిన తర్వాత అయితే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసిన. ఇంకా మా చిన్న పాప చూడండి, అసలు అది తాగనే లేదనమాట రాగి అంబలి. ఇంకా తర్వాత అన్నీ అయితే ఇంట్లో సామాన్లు అయితే సర్దుకుంటున్నా. నైట్ టైము కిటికీ పక్కన అయితే పెట్టుకున్నాం, గాలి చల్లగా రావాలని. ఉదయం అయితే తీసి పెడతా, ఎందుకంటే ఉదయం స్టార్ట్ చేస్తే మా పిల్లలు ఇద్దరు చేతులు దాంట్లోనే ఉంటుంది. అందుకే నైట్ టైం మాత్రమే కూలర్ యూజ్ చేస్తాం, ఉదయం టైంలో యూజ్ చేయమన్నమాట. ఇక్కడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకోవాలి. మేమైతే సోమవారం చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మా పెద్ద పాప అయితే వస్తుంది కెమెరా ముందుకి. ఫోన్ పెట్టిందంటే కెమెరా ముందే ఉంటుంది. సోకులు చాలా ఎక్కువ చేస్తుంది. మా చిన్న పాపకి ఎక్కువ సోకులు ఉండవు అనమాట. తన పని ఏదో తను చూసుకుంటుంది. మా పెద్ద పాప అయితే ఎక్కడి నుంచి వస్తే వాళ్ళని అయితే తడుచుకుంటూనే ఉంటుంది. మా చిన్న పాప ఎక్కువ ఫొటోస్ దిగడానికి కూడా రాదు. ఈరోజు కెమెరా ముందుకు వచ్చింది, బలవంతంగా ఫొటోస్ తీస్తాము. ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని అంట్లు ఉంటే కడిగేస్తున్నా. తర్వాత అయితే సింక్, సిలిండర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు అయితే కడుగుతుంటే ఈరోజు అయితే కడగలేదు, హెల్త్ బాగాలేదని క్లాత్తోనైతే క్లీన్ చేసిన అనమాట. వీడియో తీయలేదు, మర్చిపోయినా. ఇంకా తర్వాత అయితే బయట బాల్కనీలో అయితే కడుగుతున్నా మొత్తము. బాల్కనీ అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించిన. ఇక్కడ చూడండి, మా పెద్ద పాప ఎంత అలరి చేస్తుందో. చిన్న పాప అయితే ఆరామ్సే ఊరికి ఒక్క దగ్గర కూర్చుంటుంది, పెద్ద ఆమె అసలు కూర్చోదు అనమాట. అట్లుంటుంది మా పెద్ద పాపతోని. ఇద్దరు పిల్లల్ని అయితే రెడీ చేసిన తర్వాత అయితే బయట ముగ్గు అయితే వేసిన. నేను ముగ్గేస్తే మా వారికి ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎందుకంటే మా పిల్లలు ముగ్గును చూడమంటే దాంట్లో కూర్చొని ఆడుకుంటారు. అందుకే ముగ్గు అయితే ఎక్కువ వేయనీయడు అనమాట. నాకు ఒక్కటి అర్థం కాదు, మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాం, ఇంట్లో పనులు చేసుకుంటాం, ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చూసుకుంటాం, అయినా కూడా హౌస్ వైఫ్కి గుర్తింపు అనేది ఉండదు. అసలు ఎందుకు ఇట్లా ఉంటుందో అర్థమే కాదనమాట నాకైతే.
నెక్స్ట్ మంత్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒక జాతర అవుతుంది, నరసింహస్వామి జాతర. కానీ నేనైతే వెళ్ళట్లేదు, ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమే కదా, నాకు కూడా సేమ్ అన్నమాట. అవ్వ తాత మా ఇద్దరు పిల్లలకైతే అన్నం తినిపించేసిన, వాళ్ళిద్దరికి తినిపించిన తర్వాత అయితే నేను కూడా తినేసి ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే పడుకోబెడుతున్నా. ఈ సమ్మర్ వల్లనైతే మా ఇద్దరు పిల్లలకైతే చెమటగుల్లలు అయితే అవుతున్నాయి, ఎండకి ఎక్కువ కూడా తీసుకెళ్ళడం లేదు. అన్నం తిన్న తర్వాత అయితే ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నా. నాకైతే జలుబు అయింది అన్నా కదా, ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే పడుకున్నారు ఇక్కడ. తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవన్నీ అయితే ఫోల్డింగ్ చేస్తున్నా. మడత పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే క్యాప్ చూపిస్తాను చూడండి, అదైతే మా వారు ఇది. కొన్ని రీల్స్లలో అయితే ఇది పెట్టుకున్నాను అనమాట, బాయ్స్ క్యారెక్టర్లో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అందరికీ.